కలిగి నమ్మకమైనటువంటి దురదృష్టకి నా తల్లిదండ్రులు చేసుకుంటూ వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి బాలను కలిశాడు. అక్కడ రామయ్య అనే అతను దగ్గర ఆ సంచి ఉందని తెలిసింది. రామయ్య వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చొని ఇతను కూడా భోజనం పెట్టి మాట్లాడుతుంటే ఆ రామయ్య చెప్తున్నాడు అతని బాధ. అంటే అతను ఈ పొడుగుక్కలు వాడి కింద ఉండేటప్పుడు ఒక ఇంటికి వెళ్తే ఆ అత్తయ్య ఆవిడ దెయ్యాలు అత్త కరణం దెబ్బని చాలా డబ్బులు వాళ్ళు, కానీ ఆవిడ గుణం మంచిది కాదు. ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె. ముగ్గురు కొడుకులకి వివాహం చేయడం, కోడల్ని రాచి రంపాలు పెట్టడం, తగిలేయడం, మళ్ళీ పెళ్లి చేయడం అలాగే చేసింది. మూడో వివాహం చేసింది. మూడో వివాహం చేసిన తర్వాత ఆ కోడలు కూడా అలాగే రోజు కోడల మీద కళ్ళు గొడవ పడ్డం. ఈసారి ఆ కోడలు వాళ్ళ నాన్న వస్తే చెప్పింది, ఇలా రోజు నా భర్తని నన్ను ఆనందంగా ఉండబట్టలేదు, ఏదో గొడవ పడుతూనే ఉంది, ఇంటి చాకరీ చేయిస్తుంది అని చెప్పి అవన్నీ వాళ్ళ నాన్నతో చెప్తే తండ్రి నిలదీసి అడిగాడు, నువ్వు దానిలో తెలిసినా నీ కొడుకులు మంచోడు, నీ భర్త మంచోడు అని చెప్పి పిల్లనిచ్చాను, నువ్వైనా సరే నీ గుణం మారట్లేదు, నీ అన్ని తెలుస్తానని చెప్పి ఆయన రోడ్డు మీద కేకలు వేసి వెళ్ళాడు. కానీ ఇవి రాగానే కొడుకు చెప్పింది. కొడుకు కూడా ఈసారి ఒప్పుకోలేదు. చూస్తున్నాడు ఎన్ని వచ్చిన వాళ్ళందరూ పెళ్లి చేస్తుంది తగిలాల్సింది. ఈసారి మాత్రం కొడుకు కూడా తల్లికి తిరగబడ్డాడు. నీ గుణం మార్చుకోవమ్మా, ఎంతమంది వస్తే అంతమంది గొడవలు పడి పంపించేస్తుంటే మేము ఎప్పుడు సంతోషంగా ఉంటాము, నేను చెప్పిన మాటలు అయితే మాత్రం నేను ఇంకా విన్ను, మా మామయ్య అలాంటి వాడు కావదా అంటే ఇంకా కోపం వచ్చింది. ఇంకా కొడుకు కూడా చేయగలిగిపోతాడని ఏం చేసింది, తర్వాత చేసి అరే మీ మామయ్య నా మీద ఏవో పూజలు చేయించాడు, రాత్రి వచ్చి నా గుళ్ళు మీద కూర్చున్నాడు తెలిసి కొత్త కదా మాకు ఏదైనా అంటే కొంతమంది గుణం అలా ఉంటుంది అనమాట, ఏదో చేసి అది విడగొట్టేసి చేసేయాలి. ఆయన మా మామయ్య అలా కూడా కాదమ్మా, నువ్వు మరి చెప్పకంటే నువ్వు ఇలాగే అంటావు, నేను చచ్చిపోతే నీకు తెలుస్తుంది, రాత్రిపూట వచ్చి నాకు ఇబ్బంది పెట్టేస్తున్నాడు, నా మీద క్షుద్రప్రయోగాలు చేస్తే నువ్వు అవి తీయించాలి ఎంతన్నా ఆ పిల్లవాడు పట్టించుకొని నిలబడి. అప్పుడు ఈ ముష్టి బుడబొక్కలు పడుతున్న రామయ్య వచ్చాడు. ఈ రామయ్యకి బుడబొక్కలు పడుతుందా నీకు తెలుస్తుంది కదా, మా వియ్యకుడిని ఎలా అయినా చంపింది, ఏదో ఒకటి చేసి నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానని రోజు డబ్బులు, పప్పు, ఉప్పు, ఏవో ఒకటి కూరలు అలా అవి పట్టు. ఇప్పుడు వరకు నేను మెప్పుకొని వచ్చాను, ఇంకో 2-3 రోజులు అవి నేను 10 రోజులు గడువు అడిగాను. ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది, నాకా నువ్వేమి రావు, నాకు ఇవేమి రావు, వేషం వేసుకొని తిరుగుతున్నాను. రేపు ఆ వ్యక్తికి కనీసం జ్వరమైనా రావాలి కదా, లేకపోతే ఇప్పుడు నమ్మదు, ఎందుకు నాకు ఆలోచన ఎక్కువైపోతుంది, ఆవిడ నోట్లో పడ్డామో మరి నన్ను బతకలేకపోదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదని ఈ కుర్రవాడు కూర్చొని మాట కలిపి మీకేం పర్వాలేదు నేను చూసుకుంటాను, మనిషి నమ్మకం కలగాలి కదా, మాట కలిపి మాట చేసి ఒక 2 రోజులు అతనితోనే మంచిగా స్నేహంగా ఉండి మీ సమస్య నేను తీరుస్తాను, మీ బదులు నేను వెళ్తాను, మీ సంచి అది నాకు ఇవ్వండి అని చెప్పారు. సంచి వాయించేసి రంగులు పట్టుకొని ఆ పిల్లవాడు వెళ్ళాడు. ఈసారి అబ్బాయి ఆలోచన, గతసారి మోసం చేశాడు కాబట్టి వెంటనే కాబట్టి ఈసారి చెయ్యకూడదు అని చెప్పి వెళ్ళి ఆల్రెడీ దండం ఉంది, చెప్పులు ఉన్నాయి, దాంతో ఆ సంచిలో కొడితే 8 నాణ్యాలు వచ్చాయి, బంగారు నాణ్యాలు. అవి తీసుకెళ్ళి మీ సమస్య పరిష్కరించాను, కానీ మీరు ఇంక అటువైపు వెళ్ళకండి, అక్కడ సమస్య ఏం పరిష్కరించలేదు, అక్కడ సమస్య లేదు, ఆవిడ నోరే సమస్య తప్ప, కాబట్టి మీ సమస్య వాళ్ళకి పరిష్కరం, కానీ మీరు వెళ్ళకండి, ఇదిగోండి ఈ డబ్బుతో ఆవిడ దగ్గర తెచ్చా సంతోషంగా ఉండండి అని చెప్పి. అరే ఎంత మంచివాడు, మీ ఎంత కష్టపడితే నాకు ఈ సొమ్ము వస్తుంది, మంచి స్నేహితుడు దొరికావని చెప్పి ఎక్కడో చక్కర కూర్చొని తినచ్చు, అంత బంగారం ఇచ్చేసి ఆ సంచి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఉన్న గుణము దాన గుణం ఎక్కువ. వెంటనే ఈ సంచి నిండా డబ్బు చేకూర్చేసి ఆ దండతో అక్కడి నుంచి కాశీ చొప్పులను అడిగాడు, కాశీలో దించి ఈ పద్ధతి బాగుంది, చొప్పులు నుండి కాశీ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, చక్కగా దిగిపోయాడు కాశీలో. నన్ను స్నానం చేశాడు, వచ్చాడు, ఇంకా పంచడం మొదలు పెట్టాడు. ఈ డబ్బంతా ఆ బంగారు నాణ్యాలు కూర్చున్న వాళ్ళందరికీ ఇచ్చి పంచుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఆ దండి చేతి దండం పక్కన పెట్టేసరికి అది కనబడింది. మళ్ళీ గొడవ పట్టుకున్నాడు, ఇది సమస్య, ఒకటైపోతుంటే ఒకటి
దానం చేస్తూ ఉంటుండే ఇది పక్కన పెడితే దీన్ని ఎవరో తీస్తారు. వాళ్ళు మళ్ళీ ఆ చొప్పును అడిగారు, ఎక్కడో తీస్తారంటే ఆ చొప్పును కాలుతో అడగగానే కాశీరాజు యొక్క భవనాన్ని తీస్తారు. భవనం చూసరికి రాణి చెంతెత్తుడు ఆ మార్చినట్టు అంత భవనం అందరూ అవన్నీ చూశారు. పిల్లగాడు చూసి ఆశ్చర్యప్రాయం ఎంత బాగుంది, రాజు భవనం అద్భుతంగా ఉంది అని మనసులో అనుకున్నాడు. నాకు ఇలాంటి దొరుకుతుంది ఎంత బాగుంది అని మనసులో అనుకుంటారు. అయినా బట్టి అడిగారు, ఎవరైనా ఇక్కడ వరకు వచ్చేవారంటే నేను ఇలా యోగా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే నా చేతి దండ తీస్తారండి అని అంటే ఆయన బట్టలు ఉన్నారు. అయితే ఉదయం మన సైన్యాధ్యక్షుడికి ఎవరో తెచ్చిచ్చారు అని చెప్పి తీసి ఇస్తారు. వెనుకడు రాదు, వెనుకాడు. ఆ వెనుకతున్న వాడు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఇది పెడితే ఎవరో పట్టణం వస్తుంది, ఒక పట్టణం నిర్మించుకోవాలి, నాకంటూ ఒక భూమిని సృష్టించుకుందాం. కానీ ఇప్పుడు కాదు, తీర్థయాత్రలు అన్నీ చేశాను. అన్ని తీర్థయాత్రలు తిరిగి అన్ని చేసేదాన్ని. భారతదేశంలో అన్ని తిరిగి రాష్ట్రం ఉజ్జయిని చేరుతుంది. ఉజ్జయిని చేరుకొని ఆ ఉజ్జయిని దగ్గర ఒక అప్పుడు ముసలాములు ఉండేవాడు, దానితో ఇంకా భోజనం పెట్టారు. అలా ఒక ముసలాములు అంటే ఆమె దగ్గరికి అలా నేను ఇక్కడ పుణ్యక్షేత్రంకి వచ్చాను, ఇక్కడ నేను ఇంట్లో ఉంటాను, నాకు కొద్దిగా తిండి పెట్టి చాలు అని అడిగాను. అలాగే నేను దాంతో ఉంది, నేను బతికి చెందినాను, తిండి పెట్టడానికి అంటే నువ్వు ఎంత డబ్బు ఇస్తాను అంటే నాకు డబ్బు వద్దులే బాబు, నువ్వు ఉండు రా పెడతానంటే నీ కొడుకు ఉంటే నీకు ఇక్కడ నీ కొడుకే ఇచ్చాడు అని అనుకో, నాకు కూడా ఇంట్లో వద్దు, నేను ఎక్కడ ఉంటానంటే సరే ఉన్నట్టు ఈ మూడుకి అందరికి జాగ్రత్త పెట్టి డబ్బించి ఎక్కడ తిరుగుతూ ఉండేవాడు, చూసుకునేవాడు. ఇప్పుడు రోజు రాజుగారు దీనికి వెళ్ళి వస్తున్నాడు. అప్పుడు అడిగాడు, రోజు ఎక్కడికి అబ్బాయి ఎలా వస్తున్నారు అంటే అక్కడ చెప్తుంది, నా భర్త రాజు దగ్గర చేసేవాడు, పండితుడు, చాలా పాండిత్యం ఉండేది. రాజుగారు రోజు తిరిగించుకొని ఈ కవిత్వాలన్నీ విని డబ్బిచ్చాము. రాజుకి ఆ పుట్టిన కుమారుడికి వాటి మీద ఆసక్తి లేదు. రాజు మరణించిన తర్వాత కుమారుడు రాజు అయ్యాక నా భర్తను పని నుంచి తీస్తారు. ఎప్పుడు తీస్తారో మాకు ఆదాయం లేదు, నా భర్త కూడా బెంగతో రోజు కవిత్వం చెప్పేవాళ్ళు, అందులో ఉన్నవాళ్ళు ఒకేసారి లేకుండా అయిపోతే వాళ్ళకి తెలియని బెంగ వచ్చేస్తుంది, వాళ్ళకి అలవాటు పడ్డారు. అలా వాటిని బెంగ పడి నా భర్త మరణించాడు, నాకేమీ లేకుండా అయిపోయింది అని అంటే ఆ రాజు గారి యొక్క మనవరాలు అంటే కొడుకు ఇష్టం లేదు, కానీ పుట్టిన మనవరాలు మళ్ళీ పాండిత్యం మీద తాతగారి పోయింది అనమాట. మరి పాండిత్యం మీద ఆవిడకి ఇష్టం. ఆ పిల్ల మంచి పెద్ద అయిన దగ్గర నుంచి తండ్రికి చెప్పి పిలిపించిందట, ఇలా పండితులు ఎవరైనా వస్తే ఏదైనా కథలు చెప్తుంటే అలాంటి వాటిలో అమ్మాయికి ఇష్టం ఉండేది. ఇష్టం ఉంటే ఈ విషయం ముసలమ్మ తెలిసి ఆవిడ తెలుసు, నా భర్త ఇలా మీ దగ్గర చేసేవాడు, ఆయన ఫోన్ నుంచి నా పరిస్థితి అయినట్టు మంచి అమ్మాయి పేరు పాటలు. ఆ అమ్మాయి ఏమో రోజు రా బండి పంపిస్తాను, నువ్వు వచ్చి అలా దగ్గర కూర్చొని ఏదో చెప్పు కదా కాలక్షేపు ఎంతో కొంత పట్టుకొని ఆదాయం కల్పించింది ముసలం. రోజు ముసలం ఏదో కథ లేదా ఊళ్ళో విషయాలు అన్నీ చెప్పి ఎంతో కొంత రాణి దగ్గర సొమ్ము తెచ్చుకొని ఉండేది. రోజు ఎంత బాబు ఏదో చెప్పడానికి ఇప్పుడు వాడు అన్నాడు, ఆ విషయాలు ఈ విషయాలు ఎందుకంటే నువ్వు మంచి కథలు చెప్తా, ఆ పట్టుకొని మామగారికి చెప్పుకోవాలి. రోజు మంచి కథ చెప్పుకున్నాడు, అది తీసుకెళ్ళి చెప్పి వయసులో ఉన్న పిల్లలు, ఈ పిల్లవాడికి తెలిసి వయసులో ఉన్నవాడు ఆ చెప్తుంటే ఇంతకుముందు మామూలు ఏదో చెప్పింది, ఇప్పుడు ఆ పాపకి ఇంట్రెస్ట్ కలిగింది. రోజు కొత్త కథ చాలా అద్భుతమైన చెప్తుంది. అప్పుడు అడిగింది, ఆ అబ్బాయి ఎక్కడి నుంచి తెస్తున్నావు, కథలు ఎంత బాగున్నాయో చెప్పవా, నీకు కథలు చెప్తున్నాను లేదా చదువుతున్నావా, ఎక్కడి నుంచి అంటే ఇలా మా ఇంటికి కుర్రవాళ్ళు వచ్చారని అప్పుడు నా దగ్గర ఉన్నాడు ఆ అబ్బాయి చెప్తున్నాడు. ఎప్పుడైతే పిల్లవాడు చెప్తున్నాడని చెప్పిందో ఆ కథలు వింటుందో ఈ రాణి ఆటోమేటిక్గా ఆ పిల్లవాడు నేను చూడాలి కలవాలి అని వచ్చాము. తెలియని వ్యక్తి ఆ ఎంత బాగా చెప్తాను అది వచ్చింది. వచ్చి నా దగ్గరికి తీసుకొస్తావా అతన్ని నేను చూస్తాను నేను. ఈ అబ్బాయిని చెప్పింది రాణి నేను చూస్తాను అంటుంది, కానీ ఈ అబ్బాయిని వద్దులే అబ్బా అనేసాము. కానీ ఏం చేసేవాడు, రాత్రి పూట చెప్పులు వేసుకొని రాణి అంతఃపురంకి వెళ్ళి ఆమెకి చేతి మీద అలాగా దండం రాసి వచ్చింది. తెల్లవారిసరికి బొగ్గు మీద చేతి మీద దండం వచ్చి ఉండదు. 5 రోజుల తర్వాత మెలుగుగా ఉండి పట్టేసింది. పట్టేసిన తర్వాత ఎవరు ఇవ్వాలంటే ఇలాగా అబ్బాయి ఇంట్లో ఉంటున్నాను, మీరు అడిగారు కదా చూస్తాను, మరి ఉదయమే రావచ్చు కదా అని అంటే నడిచేస్తున్నాను. ఇద్దరికి స్నేహం, ఇంకా వయసులో ఉన్నారు స్నేహం. ఈ అబ్బాయి రోజు రాత్రి పూటలో
వయసులోకి వచ్చాడు. ఈ అబ్బాయి పడుకోవడం కదా ఎప్పుడు మీరు బాబు రాత్రి ఒకటి అంటే నిద్ర పట్టలేదు అబ్బా ఆ బయట అని చెప్పేవాడు విషయం. ఈ రాత్రి రోజు ఎన్ని నిద్రపోవడం వివరాలు దర్భలత అయ్యేసరికి రాజు దగ్గరికి చెందట్లేదని చెప్పారు. రాజుకి ఆశ్చర్యం. రాణి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు, మనిషి కదలేదు ఎక్కడికి, లోపలికి ఒక ఏదో కూడా రాదు. ఎలా జరిగింది అని బందోబస్తు పెట్టాడు. రాత్రులు ఎప్పుడు పట్టుకోలేకపోతున్నారు. చెప్పుతో రాత్రి దారిలో నుంచి వచ్చేవాడు నేనేం పట్టుకోలేకపోతున్నాను. ఒక 5 రోజులు అప్పుడు ఒక ఆమె సలహా ఇచ్చింది, అలా కాదు రాజా అని చెప్పి ఏం చేసిందంటే మంచం చుట్టూ ఎర్ర నీళ్ళు పోయించి పెట్టించాడు. పెయింట్ టైప్లో వచ్చాడు. అవి అడుగులు పడ్డాయి. ఇతను వెళ్ళిపోయాడు. తెల్లవారు లేసాక అడుగులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలుకి ఎవరికి మచ్చలు ఉన్నాయో వాళ్ళని పట్టుకోండి అని చెప్పి చిన్న గ్రామాలు పెద్ద కాదు కదా, మహా అయితే 34 ఇల్లు మించు పంపించారు. ఈ విషయం అమ్మాయికి తెలిసింది. అమ్మ దొరికిపోతాడేమో భయం. ఊరంతా తిరిగేసాడు. ఎక్కడ లాస్ట్ ఈవినింగ్లో ఒకటే. ఈవినింగ్లో ఎవరు ఉంటారు, ఒక్కతే కదా ఉండదంటే నేను చుట్టుపక్కల చెప్పారు. మీరు ఇంట్లో కుర్రోడు వస్తూ ఉంటున్నాడు కొన్ని రోజులుగా అని చెప్పారు. చెప్పేసరికి వెళ్ళి చూసరికి ఆ మెట్ల మీద చెప్పులు ఇంపేసి వెళ్ళేటప్పుడు కాలు వేస్తాడు కదా, అక్కడ మరకలు కనబడ్డాయి. ఆమె ఈ ఇంట్లో ఉన్న కుర్రవాడే అని చెప్పి ఆ ఇంటి చుట్టూ కాపులా కలిసేసరికి కుర్రవాడు లేడు, బయట ఉన్నాడు. ఈ రాత్రి అంతా కాపులా కలిసాడు. ఆ రోజు బయటకు వెళ్ళి నా పిల్లవాడు వాడు అదృష్టం చూడండి, భగవంతుడు ఎలాగా సహాయం చేస్తాడు. ఇంటికి రాలే, ఇక్కడికి రాలి డైరెక్ట్గా రాణి అంతఃపురానికి వెళ్ళి రాణి అంతఃపురం వెళ్ళగానే ఆవిడ చెప్పింది, నీ గురించి ఇలా కాపులా పెట్టారు, మెయ్యి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళేలా చంపేస్తారు, మన ఇద్దరం ఏదైనా వెళ్ళిపోదాం. సరే ఇంతవరకు అయ్యింది, ఇప్పుడు ఇది అవకాశం. వెంటనే రాణిని తీసుకొని ఆ చెప్పులు వేసుకొని ఆ చేద్దాం నేను పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయినట్టు దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడు చేతుల దండలు చెప్పులు సంచి ఉంది. నీకు నాకు కలిపి ఒక పట్టణాన్ని సృష్టించుకుంది. మనమే ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని మనమే ఊరిని ఏర్పాటు చేసుకొని ఊరు వెళ్ళి ప్రశాంతంగా ఉందా అని చెప్పి నీ పేరు మీద నా పేరు మీద సృష్టిద్దాము. ముందు ఒక 20-30 పల్లెలు ఆయన రాజు అవ్వాలంటే ఒక చుట్టుపక్కల గ్రామాల పల్లెలు ఉండాలి. పల్లెలు సృష్టించాడు. పల్లెల తర్వాత ఒక పెద్ద పట్టణం సృష్టించాడు. నీ పేరు మీద నా పేరు మీద అని చెప్పి ఆ పాటని పుత్రకుడు రెండు కలిపి పాటని పుత్రం అని ఒక ఊరిని సృష్టించాడు. అదే ఇప్పుడు ఉన్న పాట్నా. ఆ పాటని పుత్రమే ఇప్పుడు ఉన్న పాట్నా. ఆ పట్టణాన్ని సృష్టించి ఒక భవనాన్ని ఏర్పాటు చేసి రాజు లేదా అందరూ ప్రజల కింద ఒక మంచిది సృష్టించి తన తండ్రిని మరి తేలేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినా వాళ్ళు వినియోగించారు. ఎక్కడో తిరుగుతున్నారు, పిలిచి కూర్చోబెట్టి అంత డబ్బు ఇచ్చినా వాళ్ళ గుణం మారలేదని చెప్పి తండ్రులు చించిన ఊళ్ళో ఉన్న తండ్రులు మళ్ళీ వెనక్కి తిప్పించుకొని తన దగ్గర ఉంచుకుంటూ ఆ రాజ్యపాలన చేస్తాడు. ఈ విషయం అక్కడ రాజు కడుపు పెట్టాడు. ఆ రాజు వచ్చి చూసరికి కూతురు వైభవంగా ఉంది, పెద్ద భవనం బంగారంతో ఉంది, అంతా అనుకుంటున్నాను అప్పుడు నా కూతురు మంచి వ్యక్తినే చేసుకున్నది అని చెప్పి వీళ్ళు అందరూ కలిసి సంతోషంగా ఉన్నారు. అంటే చిన్నప్పుడే లక్ష్మీ కటాక్షంతో డబ్బులో పెరిగిన వాడికి ఒక్కసారి ఆ వరం పోయి డబ్బంతా పోయినా సరే జీవితంలోని నిరుత్సాహపడకుండా మళ్ళీ కష్టపడి ఒకసారి మోసం చేస్తే కర్మ చూడండి ఎంత నేరంగా అబ్బాయి పసిగట్టాడు. ఒక్కసారి మోసం చేస్తే వెంటనే నా చేతిలో మనం పోయాయని చెప్పి రెండోసారి మోసం చేయకుండా నిజాయితీగా అతను తెచ్చి డబ్బులు ఇచ్చి ఆ సంచి పట్టుకొని వెళ్ళి అంటే జీవితంలో మనకి ఎన్ని వచ్చినా సరే భగవంతుడు నమ్ముకొని నీతి నిజాయితీగా ఉంటే మళ్ళీ అదే స్థాయికి వస్తామని ఈ అబ్బాయి ఈ కథ ద్వారా మనకి నిరూపించాడు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః.
ఇప్పుడు చెప్తాను. యా నిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిసా పశ్యతో యా నిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిసా పశ్యతో భావం నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉంటుంది. అది ఇతర ప్రాణులన్నింటినీ రాత్రితో సమానం. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీ మేల్కొని ఉంది. అది పరమాత్మ తత్వము అని ఎరిగిన మునికి రాత్రితో సమానం. అంటే ఏకాగ్రత, స్థితప్రజ్ఞత, నిగ్రహణ శక్తి, ఇంద్రియాలను మనం నిగ్రహణ శక్తితో మన దీంట్లో అదుపులో ఉంచుకున్న అందరూ కూడా స్థితప్రజ్ఞులు, యోగులు అన్నమాట. వాళ్ళకి పరమాత్మ యందు మంచి జ్ఞానం కలిగి ఉంటారు. పరమాత్మ గురించి చెప్పినా కూడా వాళ్ళు అనుభవం ద్వారా తెలుసుకుంటారు. అది రాత్రి అయినా వాళ్ళకి పగల్లాగే ఉంటుంది. అంటే రాత్రి అంటే అజ్ఞానం కదా, జ్ఞానము కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి మొత్తం అర్థమవుతుంది. కానీ మామూలుగా సర్వసాధారణమైన మనుషులకి ఇవేవి కూడా భగవంతుని మీద ఈ సత్ప్రవర్తన సద్భావం లేని వాళ్ళకి అది అర్థం కాదు అని ఇంద్రియ నిగ్రహణ, మళ్ళీ ఏకాగ్రత, స్థితప్రజ్ఞత ఇవన్నీ కూడా మనం అలవర్చుకోవాలంటే ఏ విధంగా అవుతుంది? ధ్యానం చేయాలి, ఇలా సజ్జన సాంగత్యం, మొత్తం అన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాల్లో మనం ఉంటే మనకి అన్నీ కూడా మంచి అర్థం అవుతుంది. జై శ్రీ చెప్పండి. తత్ర శ్రీ విద్యోభూతి ధ్రువాణిర్మతిర్మమ. ఓ రాజా, యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు కాళీనది నలుగురైన అభ్యుడు ముందు చోట సంపదలు, సర్వవిద్యుడు, సకల ఐశ్వర్యుడు, సుస్థిరమైన నీతియు ఉందని నా సీత ఉంటాడు. సంజయుడు దుర్గాసుడు సర్వం जय श्री श्यामा मंडल के जय श्री श्यामा मंडल के ब्रह्मा ब्रह्मा सती जी के विष्णु परमात्मा के विष्णु परमात्मा के सीता रामचंद्र मूर्ति के